హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విలేజ్ స్టైల్లో సన్న చేపల పులుసు ఎలా చేస్తామో ఒకసారి చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపలు ఊర్లో అప్పుడే తీసుకుని వచ్చారు, ఫ్రెష్గా ఉన్నవి. వీటిని మనం ఫస్ట్ క్లీన్గా వాష్ చేయాలి. ఇక్కడ మా అత్తమ్మ చేపలని ఇలా తోముతూ ఇలా వాష్ చేస్తుంది. వీటిని వాష్ చేసేకి చాలా టైం పడుతుంది. మాకైతే మినిమం 1.5 అవర్ పట్టింది. ఇలా మొత్తం క్లీన్గా వాష్ చేసి తోముకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మొత్తం 2 kgs చేపలండి. ముందుగా ఈ 2 kgs చేపలలోకి క్వాంటిటీ 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత కర్రీలోని మసాలాలోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై చేసి ఈ మిక్సీ జార్లో వేసాను. అలాగే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీతో కొంచెం కొబ్బరి తీసుకోవాలి. అలాగే ఒక గడ్డ వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం కూడా తీసుకొని ఇందులో వేయాలి. వీటన్నిటినీ ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వస్తుంది. చేపల కర్రీలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల పొడి కూడా వేసాను. వీటిని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకునే చింతపండుని వేసి ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 టమాటాలు, 1 ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి చేపల పులుసు వండే పాత్రను పెట్టుకుందాం. ఇక్కడ మా అత్తమ్మ చేస్తుంది కర్రీ. చేపల కర్రీ చాలా రుచిగా చేస్తుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. చేపల పులుసుకు ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇక్కడ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాం. తర్వాత పోపులోకి వేసే మసాలా దినుసులు చూద్దాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకుని ఇలా పోపులో వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలండి. అందులోని 1 లేదా 2 ఎండుమిరపకాయలు పప్పులోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇవి ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటాస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2-3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఇలా ఈ ఆనియన్స్, టమోటాలు బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా వేగనిద్దాం. ఇలా మనం బాగా కలుపుకుంటూ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా వేగనిద్దాం.
ఇందులో కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పులుసు అంతా చూడండి ఎంత చక్కగా కలుపుతూ ఉందో. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే కూర గుజ్జు గుజ్జుగా ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టేసి 15 మినిట్స్ దాకా ఈ మసాలాని బాగా ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మసాలా అంతా బాగా ఉడికి ఇలా పైకి తెల్లుతూ ఇలా కనిపించాలి. అంతవరకు ఈ మసాలాని బాగా ఉడకనిద్దామండి. అప్పుడే కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా కర్రీ అంతా రెడీ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనే ఒక 10 మినిట్స్ ముందు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి. లేకపోతే చేపలు మెత్తగా ఉడికి నుజ్జుగా అయిపోతాయి. అలా కాకుండా ఒక 10 మినిట్స్ ముందు వేసుకుంటే మనకు చేపలు చాలా బాగా ఉంటాయండి. ఇలా మొత్తం చేపల్ని మసాలాలోకి వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఈ ఫిషెస్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఉడకనిద్దామండి. చూడండి, చూసేకి కర్రీ ఎలా ఉందో నోరు ఊరిపోతుంది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీని ఇలా చిన్నగా కలుపుతూ ఉండాలి. ఇందులోకి పెద్ద పెద్ద గరిటెలను వాడొద్దండి, ఎందుకంటే చేపలన్నీ నలిగిపోయి నుజ్జుగా అయిపోతాయి. ఇలా చిన్న గరిటె తీసుకొని స్లోగా ఇలా కలుపుకుంటూ కర్రీని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ సన్న చేపల పులుసు టేస్టీనే కాదండి, చాలా హెల్దీ కూడా. చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు చేసినప్పుడు ఈ సన్న చేపల పులుసు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడైతే ఈ పులుసును తాగేవాళ్ళంట. తర్వాత మనం ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ తక్కువైతే వేసుకోవాలి. తర్వాత ఈ పులుసు గట్టిపడి చేపలకు మసాలా పట్టే వరకు ఉడకనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన సన్న చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇది సంగటిలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.